ప్రపంచం ఎలా బతికేస్తుంది అనంటే పెంపకం ఎలా ఉందంటే ఇలా ఉంది. అమ్మాయిని కూర్చోబెట్టి మెల్లగా కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. "బంగారు తల్లి నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో. వీళ్ళందరికంటే కూడా నువ్వే అందంగా ఉన్నావు. సో, ఆ అందంగా ఉన్న నువ్వు అలాగే క్లాస్‌లో కూడా చాలా చురుగ్గా ఉన్నావు, చలాకీగా ఉన్నావు. నువ్వంటే గిట్టనటువంటి వాళ్ళు నిన్ను ఈ విధంగా బాడీ షేమింగ్ చేశారు. పోనీ ఒకటి ఆలోచించు నిన్ను బాడీ షేమింగ్ చేసినటువంటి వాళ్ళు నువ్వెలా ఉండాలో అని నిన్ను కామెంట్ చేసిన విధంగా వాళ్ళున్నారా? వాళ్ళెవరు లేరు. మరి నువ్వెందుకు అలా ఉండడానికి నువ్వు ప్రయత్నించావు? నువ్వు నీ కోసం బ్రతకాలి. నీ యొక్క లక్ష్యం కోసం గమ్యం వైపుగా సాగాలి తప్ప వీళ్ళ కోసం బ్రతకడంలో నువ్వు ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నావు. ఈరోజు గుప్పెడు మెతుకులు తినడం లేదు. నీ తల్లిదండ్రులు ఇక్కడ లేరు. నువ్విక్కడ ఏం చేస్తున్నావో వాళ్ళకి పట్టదు. రేపొద్దున ఎవరు తల్లి దీనికి జవాబుదారీతనము? గుర్తుపెట్టుకోమ్మా, నీ శరీరం కంటే కూడా ఆరోగ్యం అనేటటువంటిది ముఖ్యం. నీ బరువు కంటే కూడా నీ స్థితి ఏదైతే ఉందో, నీ హెల్తీనెస్ ఏదైతే ఉందో అది ముఖ్యము. నీ బరువు కంటే నీ ప్రాణం ముఖ్యం. అది చాలా విలువైనది. ఈ ప్రపంచంలో నీ గురించి విమర్శించేటటువంటి వాళ్ళు, నిన్ను చేయి పట్టుకొని ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా బాడీ షేమింగ్‌లకి దిగరు.